గచ్చిబౌలిలో ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహులు కోలుకుంటున్నారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారన్నారు నరసింహులు. ఘటన జరిగిన రోజు నిందితుడు తరుణ్ నానక్రామ్గూడలో 2 యాక్సిడెంట్లు చేశాడన్నారు. అతన్ని పట్టుకోవాలని అధికారులు ఆదేశించడంతో ట్రేస్ చేసే ప్రయత్నం చేశామన్నారు. కానీ తరుణ్ బెంచ్ కారుతో తనను ఢీకొట్టి జిగ్జాగ్గా నడుపుతూ బ్యానెట్పై కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడన్నారు. సిన్సియర్గా డ్యూటీ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తుందన్న కానిస్టేబుల్ నరసింహులతో శేఖర్ ఫేస్ టు ఫేస్. మహానగరంలో ట్రాఫిక్ను క్లియర్ చేయాలంటే పోలీసులకి కత్తి మీద స్వామి అని చెప్పుకోవచ్చు. అలాంటి పోలీసులు నిరంతరం ఆ ట్రాఫిక్లో ఉండి ఆ సమస్యని పరిష్కరిస్తున్నారు. అయితే ఆ ట్రాఫిక్ పోలీసుల కష్టాలను గుర్తించడం పక్కన పెడితే కొంతమంది ఆగతాయిలు మందుబాబులు ఇటీవల కాలంలో ఆ ట్రాఫిక్ పోలీసుల మీదే హత్యా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే గచ్చిబౌలి నుంచి నానక్రామ్గూడ వెళ్లే రూట్లో ఇటీవల ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. తన కారుతోటి గుద్ది సుమారుగా కిలోమీటర్ మేర తన బ్యానెట్ మీద ఈడ్చుకెళ్లాడు నిందితుడు. అయితే అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది కానిస్టేబుల్ మాటలోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? 28 రోజు శనివారం రోజు నా డ్యూటీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నా షిఫ్ట్. అయితే నేను డ్యూటీ చేస్తున్నా జంక్షన్లో. సుమారు 10:50 ఆ టైంలో మాకు సెట్లో మా విహెచ్ఎస్ సెట్లో కంట్రోల్ నుంచి ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఒక సమాచారం వచ్చింది. ఏమని అంటే నానక్రామ్గూడ రోటరీ దగ్గర ఒక బెంజ్ కార్ అతను 5556 బెంజ్ కార్ అతను వైట్ కలర్ బెంజ్ కలరు ఆ కార్ అతను యాక్సిడెంట్ చేసిండు. బైక్లకి కార్కి గుద్దేసి అతివేగంతో దూసుకొని వస్తున్నాడు ఆపకుండా అని చెప్పి సమాచారం వచ్చింది. అయితే అక్కడ రోటరీ దగ్గర నానక్రామ్గూడ రోటరీ దగ్గర ఆడ కూడా మా హోంగార్డ్ ఆపనికి పోతే అక్కడ తప్పించుకొని ఒక ట్రాక్టర్కి గుద్దేసి మన డివైడర్ ఎక్కేసి దూసుకొని వచ్చిండు. టువర్డ్స్ మన ఔటర్ రింగ్ కూడా ఎక్కి గచ్చిబౌలి జంక్షన్ వైపు వచ్చిండు. వస్తూ అక్కడ మా స్టాఫ్ ఆపనికి ట్రై చేస్తే మళ్ళీ అక్కడ గచ్చిబౌలి జంక్షన్లో ఫ్రీ లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ ఇటు ఇందిరానగర్ నుంచి ట్రిపుల్ జంక్షన్ సైడ్ వచ్చిండు సార్. వస్తుంటే నేను మా సెట్లో చెప్తున్నారు వస్తున్నది ఆపకుండా వస్తున్నది, అయితే ట్రాఫిక్ హోల్డ్ చేసి అయినా కొంచెం వెహికల్ ఆపండి, పట్టుకోండి, ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు అని చెప్పి సెట్లో చెప్తే నేను ట్రాఫిక్ మొత్తం హోల్డ్ చేసిన. ఇందిరానగర్ నుంచి లింగంపల్లి వెళ్ళే ట్రాఫిక్ని రెడ్ సిగ్నల్ వేసి ట్రాఫిక్ హోల్డ్ చేసిన. అయితే అందులోనే కార్ రావడం గమనించాను. ఈ ట్రాఫిక్ ఎట్లా ఆగి ఉన్నది, ట్రాఫిక్ ఆగి ఉండడం చూసి మళ్ళీ అటు ఈ ఫ్రీ లెఫ్ట్లో, ఇది ఫ్రీ లెఫ్ట్ సార్, మన విప్రో మన కోకాపేట వెళ్ళే ఫ్రీ లెఫ్ట్ ఇది. ఈ ఫ్రీ లెఫ్ట్లో కారు మలిపిండి. అక్కడ కారు మలిపితే నేనేం చేసినంటే కారు ముందర ఒక టూ వీలర్ అతను వస్తుంటే ఆ టూ వీలర్ని నేను హోల్డ్ చేసిన, హ్యాండ్ సిగ్నల్ నుంచి హోల్డ్ చేసిన, కొంచెం స్లో చేసిండు బైక్ అని. స్లో చేసినాక వెనుకొస్తున్న యాక్సిడెంట్ చేసిన కారు స్లో చేస్తే నేను స్లో చేసింది కాదు ఆపుతాడు అనుకొని బాబు దిగని చెప్పి పిలవడానికి వెళ్ళిన. అయితే అంతలోనే టూ వీలర్ పాస్ అయ్యి వెళ్ళిపోయిన చూసి మళ్ళీ వెంటనే నా మీదకి హెవీ స్పీడ్తో వచ్చి నేను కారు తగిలి బానెట్ మీద పడిపోయేసరికి మళ్ళీ కింద పడతానని చెప్పి బానెట్ పట్టేసుకుంటే అట్లే హెవీ స్పీడ్లో తీసుకొని వెళ్ళిపోయాడు. ఆపమని ఎంత అరుస్తున్నా కూడా ఆపకుండా మొత్తం జిగ్జాగ్ నడుపుతున్నాడు కారు. జిగ్జాగ్ కింద పడుతుంది. తెలుసు ఆయనకి కింద పడితే ప్రాణాలు పోతాయి, లేకపోతే సివియర్ ఇంజూరీస్ అయితే కూడా తెలిసి కూడా నిర్లక్ష్యంగా పూర్తిగా మొత్తం రోడ్డు మీద జిగ్జాగ్ చేసుకుంటూ నడుపుకుంటూ తీసుకెళ్ళిపోతే ఇక్కడ ఆటో స్టాండ్ వాళ్ళు ఆటోలు కొన్ని బైకులు వాళ్ళు వెంట ఫాలో అయ్యారు ఆపుదామని. ఆ కారు మీద వచ్చి ఆపుదామని చూస్తున్నారు వాళ్ళు, కానీ ఇతను జిగ్జాగ్ నడపడం వల్ల వాళ్ళు కూడా భయపడుతున్నారు. అక్కడ మన గోపిచంద్ అకాడమీ, మన బ్రహ్మకుమారి జంక్షన్ అంటారు అది, అక్కడికి వెళ్ళేసరికి కొంచెం జంక్షన్ కదా సార్, వెహికల్స్ స్లో అయ్యేసరికి మళ్ళీ ఆడ యూటర్న్ తీసుకున్నాడు. అక్కడ యూటర్న్ తీసుకొని టువర్డ్స్ మళ్ళీ ఇటు ట్రిపుల్ జంక్షన్ రావడానికి ట్రై చేసిండు. కాకపోతే విప్రో జంక్షన్ నుంచి వచ్చే వాళ్ళు వాహనదారులు గమనించి ఎల్లా హోటల్ గేట్ ఉంటుంది అక్కడ యూటర్న్ తీసుకున్నాగానే ఎల్లా హోటల్ గేట్ దగ్గర మొత్తం వెహికల్ అడ్డం పెట్టేశారు. వెహికల్ కార్లు బైకులు అన్నీ ఆటోలు అందరూ అడ్డం పెట్టేసి వాళ్ళు దిగొచ్చి కారు నాపినాక కూడా రేజ్ తగ్గించట్లేదు. అయితే వాళ్ళు మొత్తానికి అంటే దిగట్లేదు. దిగకపోతే వాళ్ళే పబ్లికే డ్రైవర్ పక్కన ఉన్న అద్దం పగలగొట్టి బండి కారు ఆఫ్ చేసి అతను బయటికి తీసారు.
సార్ ఇక్కడ అతను మీరు పట్టుకున్నప్పుడు అతనికి సిచ్యువేషన్ ఏంటి, ఏమన్నా తాగేసి ఉన్నాడు అతను? తాగినట్టు అనుమానం వచ్చింది మాకు. అయితే అక్కడైతే కారు ఎక్కడైతే ఆపేసినామో అక్కడ ఆపేసి అతన్ని ఆటోలు తీసుకొని గచ్చిబౌలి పిఎస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాము. అక్కడ డీడీ చెక్ చేసినాం. డీడీ చెక్ చేస్తే 160 ml వచ్చింది అనమాట బ్లడ్ ఆల్కహాల్. యాక్చువల్గా 30 ఉండాలి, 30 ఉండాలి, కాకపోతే 160 వచ్చింది. అది ఏం మాట్లాడి ఆడ పబ్లిక్ అడిగిరు, నేను కూడా అడిగిన ఏమైనా చెప్తాడేమని చెప్పి ఏం చెప్పట్లేదు. ఇప్పుడు మీకేమైనా ఒంటికి ఏమైనా గాయాలయ్యాయా? కొంచెం ఇంటర్నల్గా కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి సార్. మొన్న అయితే మన బ్యాక్ పెయిన్ బాగా సివియర్గా వచ్చింది. ఇట్లా మా స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్లో ఇంజక్షన్లు మెడిసిన్ ఇచ్చారు. ఓకే, నిన్న ఓకే, ఈరోజు కొంచెం తగ్గినాయి సార్. ఇప్పుడు కొంచెం ఉన్నాయి, కాకపోతే ఆయన మిమ్మల్ని ఎంత దూరం అట్లా లాక్కెళ్ళాడు? బ్యానెట్ మీద ఎంత దూరం లాక్కెళ్ళాడు? ఇంచుమించు ఒక 1 km ఉంటుంది సార్, నియర్ బై 1 km ఉంటుంది. సిచ్యుయేషన్ ఇంకా నేను నా ప్రాణాలు పోతాయి అనుకున్నా సార్. నేను బతకను. ఆ సిచ్యువేషన్ ఇక్కడ కింద పడ్డా నేను సివియర్గా ఇంజూరీ అయిపోతా. లేదు అంటే అది చేయి జారినా కార్ కిందనే పడతా, లేకపోతే వైపర్స్ పట్టేసుకున్నా సార్. బానెట్ సరిపోతుంది, గట్టి స్ట్రాంగ్ ఉన్నందుకు బతికిపోయినా సార్. లేకపోతే అవి ఇరిగినా కూడా అదే కార్ కింద పడి ఇదైపోయాయి. ఒక రకంగా నన్ను అప్రిషియేట్ చేసిరు. ఇంకొకటి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా డ్యూటీ చేసుకోండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి, అంత రిస్క్ తీసుకున్నావు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నాకు కూడా కొంచెం అప్రిషియేట్ చేసిరు. అందరూ అధికారులందరూ అప్రిషియేట్ చేసిరు. ట్రాఫిక్ పోలీసులు పదే కోరుతున్నారు ఏంటంటే ప్రజలు ట్రాఫిక్ పోలీసులకి సహకరిస్తేనే ఈ ట్రాఫిక్ని మనం హైదరాబాద్ లాంటి మహానగరంలో మనం క్లియర్ చేయగలుగుతామని పలుమార్లు పోలీసులు చెప్తున్నారు. అయినా కానీ కొంతమంది ఆకతాయిలు, మందుబాబులు ఇటీవల ట్రాఫిక్ పోలీసుల మీద హత్యా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి ఆగడాలు చేస్తే మాత్రం వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ హర్షతో చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.